కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహ దారుణ్యానికి దోహదపడతాయి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండల స్థాయి క్రీడా పోటీలు బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విశాలి ఆధ్వర్యంలో నిర్వహించగా కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు గడ్డం కొండయ్య నాయుడు, వేగి గోపి పర్యవేక్షణలో క్రీడలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు, తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగ వెంకటకృష్ణారావు ఇచ్చేశారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థి దశలో అలవర్చుకుంటే వారి యొక్క మానసిక ఉల్లాసానికి, దేహ దారుఢ్యానికి, ఆర్థికంగా ఎదుగుదలకు ఉపయోగపడతాయని, జాతీయ స్థాయి క్రీడాకారులందరూ గ్రామాల నుంచి వెళ్లిన వారేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ఆడారి వెంకటరమణ, బీజేపీ నాయకులు తంగేటి నాగ సత్యనారాయణ, ఎల్లపు వెంకటరమణ, మండలంలో గల వివిధ గ్రామాల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హైస్కూల్ చైర్మన్ చందక శ్రీను, కొత్తపల్లి లోవరాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉంటున్న మండలానికి అప్లిఫ్ట్ ఇస్తున్న పెద్దలందరూ ఇక్కడికి వచ్చి మరి విచ్చేసి ఉన్నారు. వారికి నా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, విద్యార్థులకి అందరికీ కూడా ఈ క్రీడా సంబరాల దృష్ట్యా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, చాలా అద్భుతం కోటనందూరు మండల స్థాయి క్రీడా పోటీలు ఇక్కడ బొద్దవరం గ్రామంలో నిర్వహిస్తూ మరి మండలం అంతా ఇక్కడికి తరలి వచ్చి ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల్ని ఆశీర్వదిస్తూ వాళ్ళని ఉత్సాహం తెలియజేయడానికి ఈ పోటీల ప్రారంభానికి ఇచ్చేసిన ఈ బొద్దవరం ఈ హై స్కూల్లో జరగడం చాలా ఉదాహరణగా ఉంది. పెద్దలకు నా ధన్యవాదాలు, అలాగే ఇక్కడ విచ్చేసిన ఉపాధ్యాయులకు నా నమస్కారాలు, పిల్లలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా ఈరోజు కోటనందూరులో జరగవలసిన కార్యక్రమం అక్కడ గ్రౌండ్ కొద్దిగా బాగోలేని కారణంగా ఇక్కడ బొద్దవరంలో పెట్టడం జరిగింది. స్పోర్ట్స్ అనేది మెయిన్, చదువు కంటే స్పోర్ట్స్ ముఖ్యం. ఎందువల్లంటే ఒక చదువుకుంటే బ్రెయిన్ అలాగే ఉండిపోతుంది. అదే స్పోర్ట్స్ వల్ల బ్రెయిన్ ఫ్రెష్ అయ్యి చదువు కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్లోని కొన్ని స్కూళ్ళు ఉన్నాయి, తిరుమల అని, ఇంకా శశి అని, ఇంకా ప్రకాష్ అని. వాళ్ళు చదువుని 24 గంటలు రాత్రి పగలు చదువుని వృద్ధిస్తూ ఉంటారు. వాళ్ళు స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఒక్క స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేది ఒక గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే. అందులో ప్రతి హై స్కూల్కి ఒక పీటీ సార్ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేసి మధ్యాహ్నం నుంచి స్పోర్ట్స్ పీరియడ్లు పెట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. ఎందువల్లంటే స్పోర్ట్స్ వల్ల పిల్లల మానసిక స్థితి కూడా బాగుండి చదువు కూడా చాలా బాగా రావడానికి అవకాశం ఉంది. ఎందువల్లంటే ఇప్పుడు స్పోర్ట్స్కి ఉన్న వాల్యూ మిగతా ఏ కార్యక్రమానికి లేదు. ఎందుకంటే ఈవేళ మన రాష్ట్రంలో వచ్చి వేరే రాష్ట్రంలో వచ్చి ముఖ్యమంత్రులు ఉన్నారనుకో, మన దేశంలోనే తెలుస్తుంది పలానా రాష్ట్రానికి పలానా ముఖ్యమంత్రి అని. ఇప్పుడు స్పోర్ట్స్లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు, మొత్తం ప్రపంచాన్ని అందరికీ తెలుసా? అందరికీ తెలుసు కదా, తెలుసా అందరికీ? అంత వాల్యూ ఉంది. అలాగే పీటీ ఉషా అందరికీ తెలుసు కదా, ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందువల్ల వాళ్ళు స్పోర్ట్స్లో బాగా రాణించారు. స్పోర్ట్స్లో రాణించడం అంటే ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది. ఈవేళ మీరు మామూలుగా ఉండొచ్చు, రేపు మీరే ఒక స్పోర్ట్స్లో ఒక ఇదైతే అందరూ మీ ఇంటికి వచ్చి మీ చుట్టూ తిరుగుతారు. రాజకీయ నాయకుడు ఉండడానికి ఒక పదం ఉన్నప్పుడే చుట్టూ తిరుగుతారు, కానీ మీ స్పోర్ట్స్లో రాణించడం వల్ల నిత్యం తిరుగుతారు మీ ఇంటి చుట్టూ. అందువల్ల స్పోర్ట్స్కున్న వాల్యూ ఈ రోజుల్లో దేనికి లేదు. ఒక్క మొన్న ఆసియా కప్లో ఒక తిలక్ వర్మ ఒక్క మ్యాచ్లో స్కోర్ కొట్టడం వల్ల మొత్తం ప్రపంచం అంతా ఆయన దృష్టిలో ఉంది. ప్రపంచంలో ఆయన దృష్టిలో ఉంది. అర్థమవుతుందా? ఎందువల్ల తిలక్ వర్మ అంటే ఎవరికైనా తెలుసా? ఒక్క మ్యాచ్లో స్కోర్ చేయడంలో ప్రపంచం అంతా తెలిసింది, ప్రపంచం అంతా చెప్పుకుంటున్నారు. అందువల్ల మీరు
ఒక విద్యతో పాటు స్పోర్ట్స్ను కూడా అశ్రద్ధ చేయకుండా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది స్పోర్ట్స్ వల్ల. అందువల్ల స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేసి టీచర్లు కూడా పిల్లల్ని మంచి ఇదిగా స్టేట్ లెవెల్ మన కోటనందూరు మండలంలో అన్ని హై స్కూళ్ళు కూడా ఇక్కడ బొద్దవరం గ్రామంలో స్పోర్ట్స్ కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. కావాలి ఇదంతా కూడా బొద్దవరం గ్రామ ప్రజలకు నాయకులకు నా ధన్యవాదాలు. ఈ రోజున ముఖ్య పాత్ర స్పోర్ట్సే. ఇచ్చేదంటే పిల్లల ఎదుగుదల ముఖ్యం. ఎదుగుదలతో కూడా విద్య కూడా ముందొస్తుంది. ఎంచేదంటే పొద్దుటే పిల్లలు నీట్నెస్గా తయారైపోయి స్కూల్కి మంచి మంచి ఉన్న డ్రెస్లే నీట్గా తయారు చేసుకొని పిల్లలు కూడా విద్యాబుద్ధులు కూడా మన నీట్నెస్లోనే విద్యాబుద్ధులు కూడా ఆటోమేటిక్గా మనకు వస్తాయి. కాబట్టి ఈ వేదికను అలంకరించిన పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, బొద్దవరం ప్రధానికారికి అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే మన గురువర్యులు, మాస్టర్లందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. స్టూడెంట్స్ అందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. ఈ మండల స్థాయి క్రీడా పోటీలు అనేవి ఎప్పుడూ కూడా కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి స్కూల్లోనే జరిగేవి. అలా కాకుండా ప్రతి సంవత్సరం కూడా మన మండలంలో ఉన్న ప్రతి స్కూల్లో ఒక్కొక్కసారి అవకాశం ఇస్తే ప్రతి స్కూల్లో కూడా కొంత బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి స్కూల్లో కూడా డెవలప్ అవుతుందని నా అభిప్రాయం. ప్రతి నాయకులు కూడా ప్రతి స్కూలు సందర్శించినట్టు ఉంది. అలాగే ఆ స్కూల్ కూడా ఎలా ఉందో ఏంటి. ఈరోజు నేను వచ్చాను బొద్దవరం, ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా ఆహ్లాదకరంగా ఉంది, చాలా సంతోషం అనిపించింది నాకు. చాలా బాగుంది స్కూల్. దీనికి గతంలో చేసిన ఉపాధ్యాయుల కృషి అవని, అలాగే ఇప్పుడు ఉపాధ్యాయుల కృషి అవని, ఇప్పుడున్న గవర్నమెంట్ చేసే మంచి పనులు అవని అన్నీ తోడ్పాటుగా అందిపుచ్చుకొని ఎంతో చక్కగా సుందరంగా తయారు చేశారు. ఇలాగే ప్రతి స్కూలు కూడా మండలంలో ప్రతి స్కూలు సందర్శించే అవకాశం జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క మండలంలో ఉన్న ఒక్కొక్క స్కూల్లో మండల స్థాయి పోటీలు ఏర్పాటు చేయమని నా అవకాశం ఉంటే చేసి పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. కాబట్టి ప్రతిదీ కూడా క్రీడలు అనేవి ప్రతి మనిషికి కూడా ఒక భాగం. కాబట్టి ఈ క్రీడల్లో మంచి ఆరోగ్యం పెంపొందించుకోవాలని చెప్పి ప్రతి స్టూడెంట్కి కూడా పేరున చెప్తున్నాను. అలాగే మన విద్యాశాఖ మంత్రి గారు ఎవరు మీకు ఎవరికైనా తెలుసా పిల్లలు? నారా లోకేష్ గారు. ఆయన ఎంతో ఉత్సాహవంతుడు. కాబట్టి ఆయన యొక్క ప్రతి ఇచ్చిన అవకాశాన్ని ప్రతిదీ కూడా వినియోగించుకొని మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తీసుకున్నాను. అలాగే మన నమస్కారం అండి. ఈరోజు ఈ క్రీడా ఉత్సవాలు చూస్తుంటే నిజంగా నా చిన్నప్పటి రోజు గుర్తొస్తున్నాయి. అయితే ఒకటి మా రోజుల్లో ఇలాంటివి ఆడించేవారు కాదు. నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నానండి ఎక్కువగా. గవర్నమెంట్ స్కూల్లో చదవలేదు. సర్టిఫికేట్స్ చాలా ఉన్నాయి కానీ దానికి వాల్యూ లేకుండా పోయింది. ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి వ్యత్యాసం అదే. గవర్నమెంట్ స్కూల్లో చదివిన సర్టిఫికేట్ పొందడానికి కూడా విలువ ఉంటుంది. ఎందుకంటే ఆ సర్టిఫికేట్స్ తోటి ఖచ్చితంగా పీఈటీకి వెళ్ళచ్చు అనమాట. పీఈటీ సార్లోని స్పోర్ట్స్ కోటాలోనే వస్తుంది అనమాట ఇది. కాబట్టి ఈ క్రీడా ఉత్సవాల్లోని మీరు ప్రతి దానికి పార్టిసిపేట్ చేసి మంచి క్రీడలుగా తయారవుతారని నేను కోరుకుంటున్నాను. ఒకటి ఈరోజు పీఈటీగా తయారవడం అంటే మీకు ఒక ఉంటుంది, ప్రతిదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. ఒక సబ్జెక్ట్ మీద కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఆటల మీద ఉంటుంది. ఆ ఆట ఏంటన్నది చదువుతూ కూడా ఆ ఆటలో మీరు ప్రతిభ కనపరిచారంటే రేపు ఉన్నత స్థాయికి వెళ్తారనమాట. ఈ రోజు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి నుండి నేషనల్ స్థాయికి వెళ్తారు. అంటే దాన్ని బట్టి ఆలోచించుకోండి. చదువుతో పాటు కూడా ఆటలో కూడా ప్రతిభ కనపరిస్తే ఇది ఎక్కడికన్నా వెళ్తుంది అన్నమాట. దానికి ఉదాహరణకి మీరు క్రికెట్ మ్యాచ్లో జైస్వాల్ చూసి తెలుసా మీ అందరికీ? జైస్వాల్ కానీ రింకు సింగ్ కానీ మీరందరూ కడు పేద నుండి ఆ స్థాయికి ఎదిగారంటే ఆటలోని తన ప్రతిభ కనపరిచి వాళ్ళు ఎంతో చదవలేదు, 10th క్లాసే చదివారు. కానీ ఈరోజు జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో క్రికెట్ ఆడుతున్నారు. అంటే దీన్ని బట్టి ఆటని ఈ రోజు 2 రోజులు ఆడుతున్నారు. 2 రోజులు ఆడిన తర్వాత అయిపోయిందని మర్చిపోకండి ఎవరు. ఆట మీద దృష్టి పెట్టండి. దాన్ని మీరు జాతీయ స్థాయిలోకి వెళ్ళేలాగా మీరు పీఈటీ తీసుకోండి. దానికి మీరు మన పీఈటీ గారు ఖచ్చితంగా చెప్తారు. ప్రతి స్కూల్లోని పీఈటీ సార్ ఉన్నారు. వాళ్ళు మీలో ఉన్న టాలెంట్ని గుర్తించి మీరు ఏ ఆటకి వెళ్ళాలన్నా దాన్ని నిర్ణయిస్తారు. ఇంతకు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. చాలా సహకారిగా ఉంటారు. ఏ పార్టీతో సంబంధం లేకుండా
పార్టీ వస్తే పార్టీతో చేస్తారు, పార్టీ లేకపోతే అందరూ కలిసిపోతారు. స్కూల్స్కి ఏం కావాలో ముందు గమనిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గేమ్స్ SGF అంటే స్కూల్ గేమ్ ఫెడరేషన్. ఈ ఫెడరేషన్కి వయసు సంబంధించిన గేమ్స్ అంటే 14 సంవత్సరాలు, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 19 సంవత్సరాల్లో బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రత్యేకంగా వాళ్ళ యొక్క స్కిల్ని చూసి వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ స్కూల్స్లో హెచ్ఎంస్ చెప్పేది ఏంటంటే పీడీస్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ మంచి ర్యాంక్ రావాలంటే ముందు గేమ్స్ ఆడాలి. గేమ్స్ ఆడితేనే మంచి ర్యాంక్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి హెచ్ఎంస్ అందరూ కూడా పీడీస్కి అందరూ కూడా సహకరించి వాళ్ళని చక్కగా వాడుకున్నట్లయితే స్టూడెంట్స్ కూడా మంచి పదవిలో ఉంటారు. తర్వాత వాళ్ళకి మంచి ర్యాంక్ రావాలంటే ముందుగా గేమ్స్ ఆడితేనే ఆ బ్రెయిన్ ఫ్రెష్ అయ్యి తప్పగా